కాదని నువ్వు ఆర్గ్యూ చేయాలా అంటండా, అంతే, ఏం లేదు. రోడ్ వైండింగ్ లో భాగంగా తొలగిస్తా ఉంటే కొన్ని మతపరమైన విశ్వాసాలు ఉన్నందువల్ల కొంతమంది ఆ నిరసన చేసినందుకు వ్యతిరేకంగా కక్ష సాధింపు చర్యగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అప్పట్లో అంజద్ బాషా అతను అనుచరులు కలిసి అప్పుడు తప్పుడు అక్రమ కేసులు బనాయించినారు. 445, 446, 447. అందుకని ఆ కేసులు వెంటనే ఉపసంహరింపజేయాలా. అక్రమ కేసులవి మైనారిటీలపైన ఈ మసీదు సంబంధించిన శ్మశానానికి సంబంధించిన స్థలం విషయంలో కాస్త నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్లపైన ఇటువంటి కేసులు అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. వాటిని మీకు చెప్తూ మేము తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి అట్లే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే అక్కడ ఆక్రమణ జరుగుతూ ఉంటే దాదాపు వేల మంది అక్కడ అడ్డుపడినారు. అందులో ఒక 15-16 మంది నాయకుల మీద కేసు పెట్టి కడప నుంచి అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. అలాగే ఈ కేసులు ఇప్పటికే దాదాపు ఎవరు పెట్టింది చెప్పాలా, దాదాపు 16 మంది కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి సార్ ఇంతకు ముందు కూడా అన్నారు. ఆ వాసు సార్ని మేము వినతి పత్రం ఇస్తున్నాం, మేడం గారిని కూడా. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి ఏం చేశారు దానిపైన. 5 సంవత్సరాలు మైనారిటీ మంత్రిగా ఉండి దర్గాలు, మసీదులు, వక్ఫ్ బోర్డు భూములు పొల్లగొట్టుకుంటా పోతా ఉంటే దాన్ని ప్రశ్నించే ముస్లిం మైనారిటీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారికే. దానిపైన ఈ అఖిలపక్షం అంతా వచ్చి ఆ కేసులను తొలగించమని అడిగినారు. చట్టపరంగా పోలీసులతో మాట్లాడి తప్పకుండా ఎంతవరకు చట్టపరంగా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. అర్జున్ అందరిని అటు పిలుచుకోండి బా. ఓకే ఓకే, అందరికీ నమస్కారం. కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 23 రోజులైంది. నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన. 23 రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో. ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో తప్పు చేయలేదు, గాంధీ మహాత్ముడు, సచ్చీలుడు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు చేశాడు అని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలా. పోలీసులు, ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. మీరు ప్రశ్నించాల్సింది ఎన్నికల కమిషన్ను. సాక్షాత్ ఎన్నికల కమిషనే నువ్వు పగలగొడుతున్న బాక్సులు చూసి కేసులు పెట్టింది. దయ్యాలు వేదాలు వర్లించినట్లు నిన్న నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని చూసాం. ముఖ్యమంత్రి అయిన 19 రోజులకే
అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4,200 కోట్లు ఖర్చు పెట్టి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా ఎన్నికల్లో చెప్పిన హామీ ఏప్రిల్ నుంచే నేను అమలు చేస్తానన్న వాగ్దానాన్ని 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎక్కడ లేని ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా చూశాం. మీరు ఈరోజు ఇసుక మాఫియా చేసినారు. అక్రమ ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కాదు పక్క రాష్ట్రాలకు కూడా మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు మాఫియా మాదిరి స్మగ్లింగ్ చేస్తే 8వ తారీఖు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ దాని ప్రకారం 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మినరల్ సెస్, మైన్స్లో ఉన్న రాయల్టీలన్నీ కూడా తొలగిస్తూ కూడా 8వ తేదీ నుంచి ఉత్తర్వులు ఇవ్వబోతూ ఉన్నాం. అంటే ఎన్నికల్లో హామీలు చెప్పినట్లు ఒక్క నెలలోనే మొదటి అత్యంత ఖరీదైన సంక్షేమ కార్యక్రమం పెన్షన్తో పాటు పేద ప్రజలకు ఉచితంగా ఇసుక దొరకాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏవైతే సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా వరుస క్రమంలో హామీలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానము లేదు. రెండో విషయం, నిన్న ఢిల్లీకి పోయి మా ముఖ్యమంత్రి గారు ఎంతమంది కేంద్ర మంత్రులను కలిశారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందనుకుంటా. ప్రతి మంత్రి దగ్గర రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరగాల్సిన భవిష్యత్ కార్యక్రమాల మీద, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచనతో నిధులు రాబట్టేదానికి పోయి ఏ మంత్రి దగ్గర ఏ కార్యక్రమాలు చేశారో స్పష్టంగా అన్నీ కూడా మీడియాకు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎన్ని పర్యటనలు చేశారు? ఒక్క పర్యటనలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడన్నా మాట్లాడా? కలిసి వచ్చిన తర్వాత ప్రధానులు కానీ మంత్రులు కానీ ఎందుకు కలిసి వచ్చాను అని చెప్పి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ఏ కార్యక్రమంలోకి పోయినా కూడా ఆయన సొంత కేసుల గురించి మాట్లాడాడు, తప్పించుకుండే వ్యవహారాల మీద మాట్లాడాడు, రాష్ట్ర ప్రయోజనం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలే ఆయన. ఈరోజు ఇంతమంది మంత్రులు కలిసి కూడా ప్రతి మంత్రివర్గంతో కూడా ఏ నిర్వహణ చేయాలా, రాష్ట్రానికి ఏం కావాలా, నిధులు ఏ విధంగా రావాలా, పోలవరం నిర్మాణం ఏ విధంగా చేయాలా, దానికి నిధులు ఏ విధంగా ఇస్తారు, రాజధాని నిర్మాణం అమరావతి ఏదైతే మధ్యలో ఆగిపోయి ఈ ధ్వంసం చేసిన ప్రభుత్వం ఆపేసిందో దాన్ని మళ్ళా పునర్నిర్మించాలంటే నిధులు ఏ విధంగా తీసుకురావాలా అనే దాని మీద 2 రోజులుగా ఆయన చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం. రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం తాను పనిచేసుకున్నాడు. తాను ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పొందేదాన్ని ప్రయత్నం చేశాడు 5 ఏళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తన కోసం, తన స్వార్థం కోసం పనిచేయలే. ఆ మనిషిని ఈరోజు 20 రోజుల్లోనే నీ స్కీమ్లన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ఏమైపోయినాయి నీ అమ్మఒడి అంటావు, ఏమైపోయినాయి నీ ఈ కార్యక్రమాలు అంటావు, నువ్వు రకరకాల ప్రశ్నలు వేస్తావు. అంటే మీరు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికే ఢిల్లీకి పోయింది. నీలాగా స్వార్థం కోసం, కేసుల మాఫీ కోసం పోలా. ఈరోజు ప్రజలకు మొహం చూపించలేక, ప్రజలకు ఏమి చెప్పాలో ఓడిపోయిన తర్వాత అర్థం కాక జైల్లో ఉన్న ఖైదీలను చూసేదానికి పోయినావు. ప్రజలకు మొహం చూపించలేక ఒక ఫియర్ సైకోసిస్ అని మాట్లాడుతున్నావు. ఫియర్ సైకోసిస్ అనేది మీరు చేసిన ప్రయత్నం, మీరు చేసిన ప్రయోగం, మీరు ఆచరించిన విధానం. 5 సంవత్సరాలుగా ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచేయాలని చూశారు. ఇసుక విధానంతో రాష్ట్ర ఖనిజ సంపద అంతా దోచుకోవాలని చూశారు. మద్యాన్ని మాఫియా చేశారు. ప్రైవేటు భూములను ఆక్యుపై చేసుకొని ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసినారు. ఆ భయముతోనే ఫియర్ సైకోసిస్ లేకపోయింది రాష్ట్ర ప్రజలు నీ 5 సంవత్సరాల పరిపాలనలో. ఆ ఫియర్ సైకోసిస్తో ఈరోజు ఓటనే ఆయుధంతో సైలెంట్గా
175కు 164 స్థానాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే మీ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేశారు 2019లో మాట్లాడినారు. ఈ రోజేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి దాన్ని చెక్ చేయాలని మాట్లాడతారు. అంటే మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, మీరు ఓడితే ఈవీఎంలా? 20 రోజుల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా మాజీ ముఖ్యమంత్రి గారు? మీకు అధికార పార్టీకి కూడా, అధికారంలోకి వచ్చిన పార్టీకి కూడా 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మీరు ఏవైతే మేము ఎన్నికల్లో హామీ చెప్పామో హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఖచ్చితంగా ఏ హామీలు అమలు చేశామో, ఏ హామీ ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రాన్ని ఏదైతే సంక్షేమంలో తీసుకుపోతామో అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకుపోతాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ను కూడా ఒకవైపు అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. నిన్న చూశారు అమరావతిలో అప్పుడే ఎక్స్ఎల్పిఐ సంస్థ అమరావతికి వస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దానికి అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ వాళ్ళు ఈరోజు వచ్చి ఆ సంస్థను, అక్కడ ఐటీ సంస్థను మళ్ళీ కూడా ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విధంగా రాష్ట్రానికి రకరకాల సంస్థలన్నీ కూడా ఈరోజు రాబోతున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగి ఒక అద్భుత రాజధానిగా 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ముందుకు పోతుందని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వానికి 1 సంవత్సరం సమయం ఇచ్చి ఆ తర్వాత మీరు మాట్లాడండి తప్ప మొదలుపెట్టిన రోజు నుంచి అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్లో మీరు ఉన్నారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. చివరకు 151 సీట్లు 5 తీసేసి 11 సీట్లు వచ్చినాయి. రేపు 29 ఎలక్షన్లో 2 ఒకట్లు పోయి 1 ఒకటే మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తా ఉంటారు. నమస్కారం. నిన్న కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో వచ్చిన అంశాలు, కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్, అలాగనే ఇంకా ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషన్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. అది సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో ధోబీఘాటు అల్లరిమూకలు వచ్చి పగలగొట్టడము, అక్కడ ధోబీఘాటు యూజ్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూవ్మెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతము తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇది అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. అలాగనే భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. అలాగనే
ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇట్లా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి, లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటన్నిటిని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు. ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒకసారి పరిశీలించి వాటిని వెకేట్ చేయించాల్సిన అవసరం ఉంది. అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి వేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు 2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది. కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది. దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరిగింది. ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చినా, సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినా, మేము ఏదైనా 1-2 విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణంగా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలది, ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి. ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా ఈ 5 సంవత్సరంలో ఈ వైసీపీ సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు, అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఈ 5 సంవత్సరాలు తీసేసి ప్రజలకు అప్పచెప్పించి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే నిన్న ఉపాధ్యాయులను టెంపరీగా కార్పొరేషన్ నుంచి నియమించుకోవడం గురించి అదొకటి అజెండాలో తీసుకొని వచ్చినారు విద్యా వాలంటీర్లు. దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగనే దాంట్లో ఉర్దూ పోస్టులు భర్తీ కూడా చేస్తామని తెలియజేసినాము. అలాగనే ఈ 117 జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము. మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఇక్కడున్న సమస్యల మీద గుర్తించి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న డీజీపీ గారికి అశోక్ రెడ్డి గారి లీలలు, భూ కబ్జాల దగ్గర నుంచి, జూదాన్ని ఆడించడం దగ్గర నుంచి, ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీస్ లైన్లో ఉన్న భూమి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అన్నీ కూడా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చాం డీజీపీ గారికి, విచారించి చర్యలు తీసుకోమని. డీజీపీ గారు అయితే షాక్ అయినారు. పోలీస్ డిపార్ట్మెంట్ భూములు మేము ఎక్కడా ఎవ్వరికీ లీజులకి ఇవ్వడం జరగదు, నేను ఆర్టీసీ ఎండీగా ఆర్టీసీ భూములు ఇచ్చి ఇవ్వడము లీజుల మీద జరుగుతుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ భూములు ఎక్కడా ఇయ్యము, ఆ ఆనవాయితీ లేదు, ఆ సిస్టమ్ లేదు, ప్రొసీజర్ లేదని చెప్పి డీజీపీ గారే స్పష్టంగా చెప్పారు. మరి ఆ రోజు ఆ భూమి తీసుకుపోయి ఆ ప్రైవేట్ వ్యక్తికి ఎట్టిచ్చారో, అక్కడ ఒక వాణిజ్య సదుపాయాలు ఎట్లా కడుతున్నారో మాకు అర్థం కావడం. జిల్లా పరిషత్లో కూడా చూసాం, కార్పొరేటర్ హోటల్ కట్టేసుకుంటున్నాడు. మరి అధికారులకు ఎందుకు అంత భయం లేదో, చట్టపరంగా ఎవరు చర్యలు తీసుకోరని ధైర్యమో ఏమో కానీ ఎందుకో ఆ భూములన్నీ ఇస్తున్నారో. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, దీంట్లో ఎటువంటి రాజీ లేదు. నోటీస్ కూడా ఇచ్చారు పోలీస్ దాంట్లో, వైలేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వైలేషన్ కింద. రెవెన్యూ వాళ్ళు సర్వే చేయిస్తే ఇక్కడ ఏదో ఒక మినిస్టర్ కాలనీ అంట, ఎవరు మినిస్టర్ అయినారో ఏమో, అంటే ఏ పదవి వస్తే ఆ పేరు పెట్టుకొని లేఅవుట్లు వేసుకుంటారు. ఆ కాలనీలో ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసిన రెవెన్యూ వాళ్ళు, ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా పోయి చూడండి, బోర్డులు పెట్టారు. తీసాం. అందుకే మీరు చూసింటారు, రామాంజనేయపురంలో
ఒక లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో వంక ఉంది. వంక రెవెన్యూ పరిధి అని చెప్పి రెవెన్యూ వాళ్ళు బోర్డులు పెట్టారు, మీరు పోయి వెరిఫై చేయొచ్చు. మినిస్టర్ కాలనీ అంట, అంటే జీవితాంతం మంత్రులు అనుకున్నారు వీళ్ళు, వాళ్ళ పేర్లు పెట్టుకొని కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలనీలో కూడా రెవెన్యూ బోర్డులు పెట్టారు, చూడండి మీరు. మేము చెప్పాం ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అప్పచెప్తాం, అన్యాక్రాంతం అయితే ఒప్పుకోమని ఎన్నికల ముందు చెప్పాం. ఈరోజు ఎన్నికల తర్వాత కూడా రిజల్ట్స్ చూపిస్తూ ఉన్నాం. ఎవ్వరు కూడా నగరంలో మళ్ళీ భూ కబ్జాల జోలికి చేయకపోయినా, ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసిన చర్యలు ఉంటాయి, ధైర్యం చేయకూడదని చెప్పి మేము ఈ చర్యలకు ఉపక్రమించినాం. మళ్ళీ ఎక్కడా కూడా ఇట్లాంటి జరగకూడదు. గాంజా మీద కూడా ఎమ్మెల్యే గారు కూడా పోరాటం చేస్తూ ఉంటారు. నగరంలో ఎక్కడైనా మత్తు పదార్థాలు ఎక్కడైనా కనబడితే కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి లోపలేయమని కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడినాను. ఈ 2 విషయాల మీద తీవ్రంగా ఉంటాయి చర్యలు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, రౌడీలు ఎవరైనా ఉంటే నగరాన్ని వదిలిపోండి, మీరు బాగుంటారండి. నగరంలో ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఇంకొక విషయం, డెఫినెట్ గా తీస్తాము. నిన్న దాని మీద కూడా చర్చ వచ్చింది కార్పొరేషన్ లో. అందెన్ ట్యాక్స్ వేసే విషయం మీద పాత పద్ధతిలోనే తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారో అలా వెళ్ళండి. ఇప్పుడు వేసే ట్యాక్స్ వల్ల భారం పెరుగుతోంది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు వాపోవడం జరిగింది. నేను అదే చెప్పాను కార్పొరేషన్ లో కూడా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు. కరెంటు బిల్లులు పెంచడం ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా, చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా, ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా, అలా ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి 5 సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు, ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కడతాంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ 5 సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోర్లు ఎందుకు ఇప్పలేదు? వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది. నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను. ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను. ఈ రోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ తగ్గించేస్తుంది, ప్రాపర్టీ ట్యాక్సులు తగ్గించేస్తుంది, చెత్త పన్నులు తగ్గించేస్తుంది, అన్ని మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. మొత్తం పెంచింది, ప్రజలను నాశనం చేసింది వీరే, వ్యవస్థను నాశనం చేసింది వీరే, ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించలేని దశకు తీసుకుపోయింది వీళ్ళే. నిధులు లేకుండా, నిధుల కొరతతో, అప్పులతో తీసుకుపోయి ఈ రోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, ఇంకా మన జీవితం అంతా బాగుంటుంది, అన్ని తగ్గిస్తానని చెప్పేసి వాపోతున్నారు. దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర 2 వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి. ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి. డెఫినెట్ గా కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ చెప్తున్నాను, ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు కానీ, గాంజా సేవించడం కానీ, గాంజా పెడ్లింగ్ కానీ చేసిన వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి. మీరు దయచేసి ఈ విధానాన్ని ఆపి, ఈ విధమైన దాడులు ఆపి, అమాయకులను దాడులు చేసి కత్తిపోట్లకు గురి చేసి ఇలా చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈ మధ్య రవీంద్రనగర్ లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు, వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి. దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము, బాలికలను ఎత్తుకుపోతాము, మీ బాలికలను హామ్ చేస్తాము, మీ ఇంట్లో ఆడవాళ్ళని హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. చాలా మీరు తగ్గి ఉంటే బెటరు. చాలా తీవ్రంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది, వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది. చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ
వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ, వేరే ఇళ్లలోకి పోయి దొమ్మిలు చేయడం కానీ, లేకపోతే గాంజా సేవించడాలు కానీ, ఆడపిల్లల జోలికి పోవడం కానీ, యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మేడం, అయితే రాత్రి మీరు గంజాయి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉత్పాదన మోపుతున్నారు. అయితే గత రాత్రి 10 గంటల సమయంలో ఐటీలో 2 వ్యక్తుల దగ్గర, స్టూడెంట్స్ దగ్గర 4 గ్రాములు గంజాయి ప్యాకెట్స్ దొరికాయి. దట్టు కడప నుంచి సరఫరా జరిగింది అనేది వాళ్ళ వాదన పోలీసుల విచారణలో. మీరు ఇంతగా చెప్తున్నా కూడా కడపలో నిర్మూలన కాలేదనేది కొంతమంది వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ఏ విధంగా భావిస్తారు? డెఫినెట్ గా ఇంకా పాత పోలీసు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వీటిని అన్నింటినీ ప్రక్షాళన చేసి సరైన వాళ్ళని తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది. అది తొందరలో స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడ ఎవరు క్రాస్ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ మా పని అనేది మొదలు పెట్టినాము. ఇంకా పెద్ద తరహాలో దీన్ని ముందుకు పోవడం జరుగుతుంది. గవర్నమెంట్ సెటిల్మెంట్లో ఉంది. డెఫినెట్గా దీనికోసం ప్రత్యేకంగా అధికారులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా డెఫినెట్గా గాంజా కంట్రోల్ చేసే విధానంలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. కడప నగరంలో 7 చోట్ల ప్రధానంగా గంజాయి సరఫరా జరుగుతుంది. అయితే పోలీసులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు వచ్చిన మాధవిరెడ్డి ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎత్తుకోరుతున్నారు. ఆ ప్రధానమైన 7 ప్రాంతాలలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఏమైనా చర్యలు? ప్రాంతాలు ఏంటి చెప్పండి. గాంధీనగర్ స్కూలు, బాలాజీ నగర్, మరియాపురం, మాసపేట, సిఎస్ఐ కాంపౌండ్, తర్వాత వచ్చేసి రుకాయిపల్లి. దానికంటే ముందు గుర్రాలగడ్డ, నకాష్, 34, 35 డివిజన్స్, 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన ప్రాంతాలు, సాయిపేట, ఒక్కలపేట, A1 కాలనీ, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. కడపలో గాంజా అనేది ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంది. మీరు అనుకున్న దానికంటే చాలా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని చేయాలంటే ఒక స్పెషల్ ఫోర్స్ తీసుకొని రావాలా. దానికోసం మేము అంత ప్రయత్నిస్తున్నాము. డెఫినెట్గా దాన్ని ఇక్కడ తీసుకురావడము, ప్రత్యేక అధికారి కంట్రోల్లో పెట్టడము, పికెట్లే కాదు తాగిన వాళ్ళని వీధులంట పరిగెత్తించి కొట్టి మరి ఎత్తుకొని పోతారు పోలీసు వాళ్ళు. అందులో మీరేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కడప నియోజకవర్గంలో సామాన్య పౌరులు డెఫినెట్గా దీని మీద ఒక మంచి సత్ఫలితాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ గాంజా ఇంతలాగా పెరగడానికి కారణం ముఖ్యంగా వాళ్లే. కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ ప్రక్షాళన చేసుకొని మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకుని దీని మీద ఈ మహమ్మారి మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా చేస్తాము. మీరే చూస్తారు రాబో కాలంలో దీంట్లో సక్సెస్ అవడం కూడా జరుగుతుంది. 3 నెలల్లో గాంజా మీద కడప నగరంలో మార్పు కనిపిస్తుంది. చూడండి, 3 నెలల్లో ఏరేస్తాం ఇట్లాంటి వాళ్ళను. నిన్న చూసారా, మంత్రుల కమిటీ, లోకేష్ గారి నేతృత్వంలో కమిటీ మీటింగ్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేయడం జరుగుతుందని చెప్పినారు. ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైతే ఇక్కడ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 3 నెలల లోపల కడప నగరంలో గాంజా ఫ్రీ నగరంగా తయారవుతుంది. ఇది మీరే రిజల్ట్స్ చూస్తారు. కబ్జాలు లేని నగరంగా తయారవుతుంది అనే దానికి మేము రిజల్ట్స్ చూపించాం. మీరు దయచేసి పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్న చోట బోర్డులు పెట్టామో ఈ బోర్డులన్నీ కూడా ప్రజలకు చూపించాలని చెప్పి, ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉంటాం. సార్, ఫైనల్ గా మీరైతే అధికారం రాకమునుపు అక్రమాలు పడగొట్టామని పూర్తి చేస్తాం, ప్రభుత్వాలకి ఆధీనం చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మీరు అధికారం చేపట్టి 1 month అవుతుంది. ఇంకా గత ప్రభుత్వంలో పేదలు నివసిస్తున్న గృహాలు అక్రమ కట్టడాలని చెప్పి ఉంచారు. ఇప్పుడు పెద్ద నాయకులే ఆక్రమించడం. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతే? అదే చెప్పినా నేను. 25 రోజులైందయ్యా. 25 రోజుల్లోనే ప్రభుత్వం వచ్చింది. 25 రోజులు, 12వ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మీరు కూడా నిన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు అడిగితే ఎట్లా? మొత్తం 60 నెలలుంటే నెలలోనే రిజల్ట్స్ అని అడుగుతున్నారు. కడప నగరంలో ఈ 25 రోజుల్లోనే మీకు ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా
మీరే చెప్పాలా. కేవలం 3 రోజుల్లోనే నేలమట్టం చేశారు సార్ గత ప్రభుత్వం. అది వాళ్ళది ఉగ్రవాద చర్య అని చెప్తున్నాం కదా. అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే పిన్నెల్లి ఎలక్షన్ ముందు ఏం చేశాడు, ఎట్ట బూతులలోకి పోయి క్యాప్చర్ చేసి డబ్బాలు పగలగొట్టినాడు, దీన్ని కూడా సమర్థిస్తున్న మన మాజీ ముఖ్యమంత్రి. అంటే మనకు ఎవిడెన్స్ లేని నేరాలు చాలా ఉంటాయి. ఇంత ఓపెన్ ఎవిడెన్స్ వచ్చేసి మనిషిని కొట్టి ఆ యొక్క పెద్ద ఆయన్ని మళ్ళీ బయటకు వచ్చినాక ఈయన వెళ్ళిపోయినాక కొట్టినారు, ఆయన తలాగిలా మొత్తం పగిలింది. ఇంకా స్టిల్ చెప్తాడు 4 సార్లు గెలిచినాడంట పిన్నెల్లి, అమాయకుడంట, శుద్ధపూస అంట. ఈ శుద్ధపూసను చూడడానికి ఈ పెద్ద శుద్ధపూస పోయింది అక్కడికి. అది మనము గమనించాలా. మీరు కూడా ఇలాంటి వాస్తవాలని ఆయన వైపు నుంచి ప్రచురించడం చేయకుండా ప్రజల వైపు నుంచి ప్రచురించడం చేస్తే మంచిగా ఉంటుంది. మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే మాట్లాడతాం. మీరు మా దృష్టికి ఇట్లనే తీసుకురమ్మని చెప్తున్నాం. అన్ని చోటికి నేను రీచ్ అవడానికి కదా. రాయండి. డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి.